మరి ఒకరేమో తమన్నాని క్లియర్ గా చెప్పేస్తామండి, బట్ స్నేహ ఉల్లాలు ఉన్నారా లేదా చూద్దాం. ఓకే 25,000 మీకా లేకపోతే వారిగా చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. ఈలోపు మీరు SMS చేయండి జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి, బికాజ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపట్లేదు. చూద్దామండి, స్నేహ ఉల్లాలని రివీల్ చేయండి, చూద్దాం ఉందా బంపర్ ఛాన్స్. నెక్స్ట్ ఫేస్ ఎవరిది? కరెక్ట్ యాక్చువల్లీ చూసారా, అంటే ఎక్కువ ఆలోచించలేదు అది. అవును, ఏంటండి అన్ని నాకు ఇన్ని కష్టాలు అన్ని ఇస్తున్నారు మీరు. ఫస్ట్ రౌండ్ గెలిచారండి మీరు. కొందరైతే మూడో రౌండ్ దాకా ముచ్చముట్లు పడుతూనే ఉంటాయి. మీరు ఫస్ట్ రౌండ్ గెలిచారు. ఏముంది బంటి గారు, మొత్తం ఈ 25,000 మీ ఫ్యాన్స్ కి ఇచ్చేద్దాం. సరేనండి, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పాపం వాళ్ళందరూ నన్ను నిలబెట్టారు కదండి, వాళ్ళకి ఇచ్చేద్దాం. సో బంటి గారు చెప్పారు మీకు పంపించేస్తున్నా. ఎవరైతే కరెక్ట్ గా ప్రియమణి అని SMS చేశారో వారికి. ఓకే, చేతిలో చెయ్యేసి. ఓకే, ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఆడియన్స్ కి వదిలేస్తున్నాను. డెఫినెట్ గా మ్యూజికల్ హిట్ అవుతుందని నా నమ్మకం ఉందండి. ఎందుకంటే అన్ని సాంగ్స్ కూడా బాగా వచ్చాయి, ప్రజాదరణ బాగుంది, అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. సాంగ్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, యూత్ఫుల్ గా ఉన్నాయండి. ఇక మీ ఇన్స్పిరేషన్స్ గురించి చెప్పండి. ఇన్స్పిరేషన్ అంటే ఇంకా ఇళయరాజా గారు. ఇంకా అయితే మెడ్రాస్ లో ఒక 1 year ఉన్నాను నేను. హౌస్ సెన్షిప్ చేసిన తర్వాత మామూలుగా ఎవరైనా ప్రాక్టీస్ పెడతారు కదా, నేను మెడ్రాస్ లో వెళ్ళి ఉన్నాను. అంటే జస్ట్ అసలు ఫిల్మ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని. అప్పుడు మాత్రం రోజు కరెక్ట్ గా టీ నగర్ లో ఇల్లు తీసుకుని ఇళయరాజా గారి ఇంటి దగ్గర రోజు పొద్దున 5ంటికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి అక్కడే కూర్చుని కొంతసేపు ఆ ఇల్లు చూసుకుని ఆ సంతృప్తి అనమాట. అంత పిచ్చి నాకు, పిచ్చి కూడా కాదు, అంటే ఆయన స్టూడియోలో కలిసేవాడిని. అయితే అప్పుడు కనిపించేవారు కదా, అక్కడ బయట జవాన్ ఉంటాడు కదా తమిళనాడు. సరే ఎందుకు ఇట్లా వస్తున్నారంటే ఏం లేదు, ఆయన దగ్గర ఇంట్లో పని మనిషిలా చేరుదాం నాకు చూడండి. అంటే అంత పిచ్చి ఆయన, అంటే ఆయన మ్యూజిక్ అంటే ఆయన కాళ్ళు ఒత్తుకుంటూ ఆయన దగ్గర ఉండి ఒక పూట భోజనం పెడితే చాలా ఆ సంగీతం వింటూ నేను బతికేస్తానని. అయితే అన్నారు, సార్ మీకన్నా ముందర ఒక 5,000 మంది రెడీగా ఉన్నారని చెప్పాడు. సో అలాగా. బట్ ప్రేమ సాక్షిగా ఫిల్మ్ కి నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయన కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయనతో ఫోటో తీసుకుని మా ఇంట్లో పెద్ద పోర్ట్రేట్ ఉంటుంది. అవునండి, ఇప్పుడు మీ మ్యూజిక్ విన్నారంటే మిమ్మల్ని పిలిపించుకుని మరి ఆయన ఫోటో దిగుతారు. నాకు మాత్రం పెద్ద ఆశ ఏంటంటే చచ్చిపోయే లోపల ఇళయరాజా గారు పాడి డామ్ అయిపోవాలి. ఇళయరాజా గారికి పాడి ఒక సాంగ్ పాడేసి ఎక్కడున్నారు సార్ మీరు వింటున్నారు లేదా? అయ్యో బాబోయ్, అమంగళం ప్రతిహతం అవగాక. ఏంటండి అలా అంటారు? లేదంటే అంతా నాకు ఇష్టం అండి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, జీనియస్ అంతే. ఆయనకు చెప్పారు, సార్ మీరు మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా రారు రారు రారు. వారు మ్యూజిక్ చేసినటువంటి ఏ పాట మీకు బాగా ఇష్టం? నా ఫేవరెట్ సాంగ్ నేను ఫస్ట్ స్టార్ట్ అయింది కథగా కల్పనగా అండి. అది హిందీలో పాడేవాడిని, సురమయ క్యూమే అని. ప్రతి నా కాలేజ్ ఫంక్షన్ లో అసలు తెలియని వాళ్ళు కూడా అసలు గ్రేట్ సాంగ్ అది. వసంత కోకిల సినిమా ఉంది, కమల్ హాసన్ శ్రీదేవిని బుజ్జగిస్తూ పాడతాడు అనమాట ఆ పాట. ఒకసారి సురమయ అఖియోమే నన్నా మున్నా ఏక్ సపనా దే జా రే, सुरमई अखियों में नन्हा मुन्ना एक सपना दे जा रे, निंदिया की उड़ते पाकी रे अखियों में आ जा साथी रे, रारी रारू हो रारी रू, रारी रारू हो रारी रू. ఈ పాట ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యూజిక్ మీద చాలా కనిపిస్తుందండి. అంటే లిరిక్స్ వచ్చి దాని తర్వాత ఇలా మెలోడీ బేసిక్. అంటే నేను ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్ అండి, మ్యూజిక్ అంటే MUSIC SIC, M స్టాండ్స్ ఫర్ మెలోడీ. ఇఫ్ యూ రిమూవ్ ది వర్డ్ M, యూ సిక్ అనమాట. సో మెలోడీ లేకపోతే యూ విల్ బికమ్ సిక్. సో మెలోడీ ఇస్ మస్ట్ అండి యాక్చువల్లీ. అవునండి, ఎనీ పాట మీరు ఫాస్ట్ సాంగ్ తీసుకోండి, ఆయన చేసినవి నవ్విందే మల్లె చెండు అది తీసుకోండి, చమక్కు చమక్కరా పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికరా అయ్యా. అన్ని సాంగ్స్ లో కూడా సంధి పొద్దుల కాడ సంపంగి నవ్వింది, బల్పం పట్టి భామ బళ్ళు నేర్చుకున్న. అంటే ఫాస్ట్ సాంగ్ చేసినా కూడా అరిచినట్టు ఉండదు, మెలోడీ అందం ఉంటుంది. అది చెవులకి ఆనందం. ఎవర్ లాస్టింగ్ సాంగ్స్ అండి. లెజెండ్ అండి. సో మన మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా గారిని తలుచుకుంటూ 3 రౌండ్లకు వెళ్దాం. దిస్ ఇస్ కాల్డ్ లక్కీ ఛాన్స్ అండి. లక్కీ ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక నంబర్ కోరుకోవాలి. అక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్స్ లో ఏదో ఒక నంబర్ కోరుకోవాలి. ఆ నంబర్ మాత్రమే రివీల్ చేస్తాం. ఆ నంబర్ ద్వారా ఆ సెలబ్రిటీ ఎవరో గుర్తుపట్టేస్తే ₹1,00,000 మీకు. గుర్తుపట్టకపోతే సెకండ్ నెంబర్కి వెళ్తే 1 lakh కాస్త 50,000 అయిపోతుంది, హాఫ్ అయిపోతుంది. ఓకే, సో సెకండ్ నెంబర్కి చెప్పేస్తే 50,000. చెప్పలేకపోతే మూడో నంబర్కి చెప్పేస్తే 25,000. సో ఆల్రెడీ మనం 25 గెలిచాం కాబట్టి ఇప్పుడు మనం 1,00,000 గెలవాలండి. ఓకే,
ఐ విల్ హావ్ 1 అండి, నంబర్ 1. సో వెంటనే డిసిజన్ తీసుకున్నారండి లక్కీ ఛాన్స్ ఆడడానికి. సో 1 నెంబర్ కోరుకున్నారు. సో మీరు రెడీగా ఉండండి. నాకు తెలిసి మంచి నెంబరే, సెంటర్ లో ఉంది. సెలబ్రిటీ ఎవరు కాస్త తెలుస్తారు, తెలిస్తే 1,00,000 కొట్టేయచ్చు. కానీ బంటి గారికి కొంచెం కష్టమే, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చూడండి ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు. బంటి గారు కొంచెం మీరు దయ తెలిచాలండి. మీరు రిక్వెస్ట్ చేయదండి, మీరు నాకు ఒక పాట పాడేశారంటే నేను ఎంత హెల్ప్ అంటే హెల్ప్ చేస్తాను. తప్పకుండా. ఓకేనా? నంబర్ ఇవి లేకుండా. ఓకే, నంబర్ 1 ప్లీజ్. ముక్కు మొత్తం రివీల్ అయిందండి, మీసం కట్టు తెలుస్తుంది. నాకు తెలిసి వేరే ఎవరైనా సరే 1,00,000 ఇప్పటికీ చెప్పుకొని కొట్టేసి ఉండేవాడు. కొంచెం పెద్దగా చేసి చూపించగలరా? ఇలా చేసి చేయలేరా? చేయకూడదా? అది లేదు కదా. ట్రీట్మెంట్ కోసం వచ్చి పేషెంట్లు ఇవన్నీ అడిగితే చెప్తారండి. అలాగే మీరు అలా దారుణం ఇది. అంటే నేను అనుకున్నాను మున్పుట్లాగే ఫుల్ స్క్రీన్ చూపిస్తారు అనుకుంటే కొంచెం చూపిస్తా అన్ని. ఒక్కొక్క నెంబర్తో ఆడతాం కదండి. సో 90% చెప్పేయచ్చండి ఆ ముఖ్య వరకు. చాలా పాపులర్ నోట్స్. సో ఆలోచించండి, 1 lakh కొట్టేయచ్చు, ఈజీగా కొట్టేయచ్చు. బాగా రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళైతే ఈ పాటికి ఎవరబ్బా. 60 seconds లోపల ఇంకా ఎంత టైం ఉంది? డోంట్ వరీ, మీరు ఆలోచించండి. I'll go for Nagarjuna. Nagarjuna? Any chances actually? No way. Chances. ఇంకో నెంబర్కి వెళ్ళొచ్చు. ఇంకో నెంబర్కి వెళ్తే 1,00,000 కాస్త 50 అవుతుంది. 50 అవుతుంది. అంటే ఇది ఇంకోటి చెప్పొచ్చా? టైం అయిపోయిందా? వేరే చెప్పొచ్చు. వేరే చెప్పొచ్చా? మీరు బంటి గారండి, మీరు మా ఫ్యాన్, మా ఫేవరెట్ అండి. మీకు విల్ బ్రేక్ ది రూల్స్ ఫర్ యూ. ఓకే ఓకే, 16కి వెళ్దామా? 16 సరే, 16కి వెళ్తున్నాం అండి. బట్ ఈలోపు మీరు గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి. చాలా ఫెమిలియర్ ముక్కు అండి, చాలా ఫెమిలియర్ ముక్కు. చూస్తే కాస్త నాగార్జున గారి పోలికలు కనిపిస్తున్నాయి. బంటి గారు కూడా అనుకున్నారు పాపం. మరి నెక్స్ట్ నెంబర్కి వెళ్ళాము ఇప్పుడు. ఇంకా మరి 16, 50,000 మీరు గెలవాలంటే SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585కి 50,000, 50,000 బోల్డ్ కొనుక్కోవచ్చు 50,000తో. అంటే రివీల్ చేద్దాం. 16 ఆలోచనలో పడ్డారు. 16 डेफिनेट. 16 प्लीज. लॉक किया जाए. लेट्स सी इट. విష్ణు గారి ముక్కుకి ఈ ముక్కు కాదంటే ఇప్పుడు పైన అన్నారు కదా. అంటే ముక్కు కళ్ళు రెండు ఒకరివే ఉంటాయండి. ఓహో, అట్లా మొత్తం ఒకటే పర్సన్ అది. సో ఇది అట్లా అంటున్నారా? నేను సెపరేట్ చెప్పాలి అట్లా? లేదు, ముక్కు ఒకరిది కళ్ళు ఒకరిది అనుకున్నారా? మొత్తం ఒకటే పర్సన్ అండి. కొంచెం అజిత్ లా అనిపిస్తున్నాడు, కొంచెం కొత్త హీరోలా అనిపిస్తున్నాడు. ఎవరండి వీరు?